హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం T20 వరల్డ్ కప్ జరుగుతుంది. శ్రీలంక, భారత్ రెండు సంయుక్తంగా T20 వరల్డ్ కప్ను నిర్వహిస్తున్నాయి. దీంట్లో ఆల్మోస్ట్ లీగ్ దశలో జరిగే మ్యాచ్లన్నీ పూర్తిగా వచ్చాయి. ఇంకా కొద్దిగా ఒక 3-4 మ్యాచ్లు మిగిలి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ లీగ్ మ్యాచ్ల దశలో 4 గ్రూపుల నుంచి ఒక్కొక్క గ్రూపు నుంచి ఇద్దరేసి చొప్పున 8 టీముల్ని ఈరోజు సూపర్ 8గా మనం పిలుస్తున్నాం. ఆ సూపర్ 8కి ఏ దేశాలు వెళ్ళాయి, వీటి మధ్య ప్రస్తుతం ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం 7 దేశాలు ఖచ్చితంగా సూపర్ 8కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ 7 దేశాలు ఇండియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే. ఇంకా ఒక స్థానం మిగిలి ఉంది. ఆ ఒక స్థానానికి కూడా పాకిస్తాన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాను నమీబియాతో ఒక మ్యాచ్ ఆడవలసి ఉంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ సూపర్ 8కి అడుగు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ కానీ ఓడిపోవడం జరిగితే యుఏఈతోనే రన్ రేట్ ప్రకారం, పాయింట్ల ప్రకారం యుఏఈ సూపర్ 8లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే నమీబియా అనేది చాలా చిన్న జట్టు కాబట్టి పాకిస్తాను ఈజీగా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పాకిస్తాన్కే సూపర్ 8కి వెళ్ళే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సూపర్ 8లోనే వచ్చిన తర్వాత వీటిని 2 గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. 4 చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. దీంట్లో ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, జింబాబ్వే ఈ 4 దేశాలు ఒక గ్రూప్లో ఉంటాయి. మిగతా 4 దేశాలు ఒక గ్రూప్లో ఉంటాయి. ప్రస్తుతం ఇండియా ఈ సూపర్ 8 మ్యాచ్ల్లోనే ఈ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేతోనే ఆడవలసిన అవసరం ఉంటుంది. ఈ 2 గ్రూపుల్లోనే టాప్ 2 పొజిషన్లో ఉన్న 4 టీములు సెమీఫైనల్స్కి అర్హత సంపాదిస్తాయి. ఈ సెమీఫైనల్స్లో నెగ్గిన 2 జట్లు ఫైనల్స్లో తలపడడం జరుగుతుంది. ప్రస్తుతానికి భారతదేశానికి సంబంధించిన ఈ సూపర్ 8 మ్యాచ్లు అనేవి ఫిబ్రవరి 22 నుంచి మొదలవుతాయి. కాబట్టి ప్రస్తుతం వరకు ఆల్రెడీ భారతదేశానికి ప్రత్యర్థులుగా ఉన్న టీములు ఏటైనది ఖరారైపోయింది. ఈ టీములతో భారతదేశం ఫిబ్రవరి 22 నుంచి ఈ సూపర్ 8 మ్యాచ్లని ఆడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.